ప్రైజ్ లార్డ్ అండి. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. గత నెలంతా దేవుడు మనల్ని కాచి కాపాడి భద్రపరిచి సజీవమైన రెక్కల చాటున మనల్ని ఉంచి మరొక మాసంలోనికి మనల్ని అడుగు పెట్టించినందుకు దేవునికి మనము కృతజ్ఞత చెల్లించవలసిన వారిగా ఉన్నాము. అవును కదండి, మనం సజీవులుగా ఉండడం అనేది దేవుని యొక్క కృప, మనల్ని కాపాడడం అనేది దేవుని యొక్క దయ వలనే మనల్ని కాపాడబడుతూ ఉన్నాం. ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. నేను దప్పిగొన్న వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కృమ్మరించదను. నీ సంతతి మీద నా ఆత్మను కృమ్మరించదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించేదను. ఆమేన్. చూసారండి, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఒక ప్రత్యేకమైన వాగ్దానంతో మనం దర్శిస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నేను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించేదను అని చెప్పని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు.